నమస్కారం ఎల్లాటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సేవలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. 27వ వార్డులో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రతాప రామకృష్ణ. రాజన్నను దర్శించుకున్న కరీంనగర్ జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జి వెంకటేష్. అకాల వర్షంతో దెబ్బతిన్న పంట పొలాలు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతులు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కేకే మహేందర్ రెడ్డి. వేములవాడ పట్టణంలోని అన్ని వార్డుల్లో బీజేపీ బలోపేతం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పట్టణాధ్యక్షులు రాపిల శ్రీధర్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం ముఖ్య లక్ష్యంగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం రోజున బౌంద్రా నగర్ 20వ వార్డులో రేగుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీని బలోపేతం చేస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కమలం జెండా ఎగరవేయడం ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు రాపిలి శ్రీధర్, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు కృష్ణస్వామి, పిన్నింటి హనుమాన్లు, మనోజ్, రేగుల రాజ్ కుమార్, ఓబీసీ మోర్చా సభ్యులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వేములవాడ పట్టణంలో భగవంతరావు నగర్లో 27 వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మన ప్రతాప రామకృష్ణ గారు బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. కార్యకర్తలు మా వార్డు ప్రజలకు అందరూ వచ్చి ఇందులో విజయవంతంగా పూర్తి చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ 27వ వార్డులో రేగుల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయం ఈ వార్డుకు సంబంధించింది ప్రారంభించుకోవడం చాలా శుభదాయకం. మరి రానున్న రోజుల్లో మొత్తం వార్డులలో కూడా అన్ని వార్డులలో కూడా పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసుకొని పార్టీ జెండా మున్సిపల్లో ఎగురవేయడం లక్ష్యంగా పనిచేయడమే కార్యకర్తల లక్ష్యం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతాప రామకృష్ణ గారికి, వార్డు నాయకులకు, పట్టణ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. భారతీయ జనతా పార్టీ 27వ వార్డు కార్యాలయం ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి దానికి పట్టణాధ్యక్షుడు శ్రీధర్ గారు, శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న కార్యకర్త సమక్షంలో దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో, పార్లమెంట్ ఎన్నికలు ఏదైతున్నాయో నరేంద్ర మోడీ గారితో గెలిచినాము, బండి సంజయ్ గారి హవా మీద గెలిచినాము. లోకల్ బాడీ ఎన్నికలు ఏదైతున్నాయో వ్యక్తిని చూస్తారు. వ్యక్తి దమ్మున్నాడా, శక్తి ఉన్నాడా లేదా, ఉన్న పార్టీ ఎంతవరకు సమంజసంగా ఉంటుంది, మంచి పార్టీ కాదా, వ్యక్తి ఎంతవంత సమర్థవంతుడు మనం చూస్తూ ఉన్నాం. అంటే గ్రామాన కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఎంతో అవసరం. ఇది మా కోసం కాదు, ప్రజల కోసం. కోట్ల మంది హిందువులు, ఈ భారత ప్రజలు ఏ విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద పనిచేస్తూ ఉన్నారో, గతంలో కూడా బండి సంజయ్ గారు ఏ రకమైన విజయంకు అవకాశం ఇచ్చిందో ఈ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది. ఉన్న స్కీమ్స్ మనం చెప్తా ఉన్నారు చాలామందికి నాయకులు, రకరకాల పార్టీలు తిరిగి ఇలా భారతీయ జనతా పార్టీని చెప్తా ఉన్నారు కేంద్రం ఏమి ఇచ్చిందని. ఒక్కసారి నెమరు వేసుకోమని చెప్తా ఉన్నాం. మీ కుటుంబ సభ్యుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది ఎవరు? కరోనా పీరియడ్ దాదాపు 6 సంవత్సరాలకి ఫ్రీ బియ్యం, రేషన్ బియ్యం ఇచ్చింది ఎవరు? ఇవన్నీ బేరీ చేసుకుంటే అవి మీ తల్లిదండ్రులకు తెలుస్తాయి. ఏదో రాజకీయాల కోసం, అధినాయకుల ఉనికి కోసం వాళ్ళ కళ్ళలో ఓటానికి మాట్లాడుకున్న తప్పితే ఏం జరిగిందని మీ అందరికీ కూడా తెలుసు. కనుక రేపు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు చేయాలని కూడా ఈ వార్డు ప్రజలు కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ నేతలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ గంభీరావుపేట మండల అధ్యక్షులు అమిత్ పేర్కొన్నారు. శనివారం రోజున గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమిత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేయాలే తప్ప బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమన్లతో కలిసి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలపై గులాబీ పార్టీ నాయకులు చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, మూల రామచంద్రారెడ్డి, పట్టణాధ్యక్షుడు రాజాగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, డైరెక్టర్లు బాలరెడ్డి, విఠల్, ప్రభాకర్, రాజేష్, సురేష్, లచ్చయ్య తదితరులు ఉన్నారు. ఇన్నిత జ్ఞానం లేకుండా మేము 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, 30 సంవత్సరాలు రాజకీయాల్లో చెప్పుతున్నటువంటి నాయకులందరూ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ మనం పత్రికా సమావేశం మాట్లాడేటువంటి సందర్భంలో మనం ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది ఒక్కసారి పునరాలోచన చేయాలి. నిన్న మాట్లాడినటువంటి మీ మాటలకు నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళిద్దరు అయిపోయినాక మళ్ళీ కూడా వచ్చినాడు బొట్లోడు వచ్చి
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని మీద మేము పోలీసులను పోయి కూడా చర్య తీసుకోవడం జరిగింది. దాని మీద నిన్నటి రోజున ఒకడు ఇష్టం వచ్చినట్టు బూతులు అనుకుంటూ వాడు దొంగవరా ఇదిరాదురా అనుకుంటూ వాడు దొంగతనం చేసిండు, వాడు పుస్తకాలు తెంపిండు, వాడు ఎన్నో సంవత్సరాలు ఊలగొట్టిండు. అటువంటిది వాడు ఇంకోరు నాడు ఎంత మంచిది కాదు, అతను గుణం మార్చుకోవాల్సింది. మొన్నటి రోజున మీ చిన్నదొర పోటీ చేసినప్పుడు నువ్వు ఏడున్నావు, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఎక్కడ ఎవరిని జోకినావు నువ్వు? మళ్ళీ చిన్నదొర ప్రభుత్వం రాగానే పెద్దదొర చిన్నదొర వచ్చి మళ్ళీ ఈ పార్టీలో జోక్కుంటూ నువ్వు పార్టీ మారుకుంటూ నువ్వు చేస్తున్నావు. కానీ మేము స్వచ్ఛందంగా ఉన్నాం, బరాబరి మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటాం, పనిచేస్తాం. నీ అటువంటి వాడు ఏబట్టి మొత్తం ఊర్లు ఖరాబ్ అవుతున్నాయి బిడ్డ. నువ్వు చాలా వరకు మొత్తం పంచాయతీలు చేసుకుంటా పుత్తలు దింపినావు, అన్ని నువ్వు కళ్ళులో మత్తు మంది కలుపుకుంటా జనాలను కూడా ఖరాబ్ చేస్తున్నావు బిడ్డ. నువ్వు అతి తొందరలోనే నీ కళ్ళు మీద ఎంక్వైరీ పెడతాం బిడ్డ. నువ్వు ఏం కలుపుతున్నావో నీ ఎల్లమ్మ గుళ్ళు సాక్ష్యమే అవే పదాలు అల్లా అంటే వాస్తవానికి మాకు అనరాదా? లింగంగాడు, వెంకటస్వామి గాడు, వాడు వెంకట్ గాడు, ఇంకా పోతే కేటీఆర్ గాడు, అది ఇది అని అనుకుంటా అనరాదా? లేకపోతే ఇంకా అంటే వాస్తవానికి వాళ్ళకి పెద్ద లొటాగా రాసుకురు, మొత్తం ఇటు రాసుకొని అది చేసారు. వీళ్ళు ఇంకా పెద్దగా ఉండేవాడు, మేము కొన్ని రాసుకున్నాం అన్నట్టు. అంటే వాడు వీడు అనే పదాలు మాకు సంస్కారం అడ్డం వస్తుంది. కానీ వాడు వీడు అనొచ్చు, దొమ్మలాంచోడు అనొచ్చు. మీరు దొమ్మలాంచోడు కూడా, మీరు పిచ్చిలాంచోడు కూడా, మీరు కుక్కలరా, మీరు నక్కలరా, చూతేనా కొడుకులరా అని కూడా మాకు అనొచ్చు. కానీ మేము అట్లా అనదలుచుకోలేదు. మాకు చదువుకున్న తెలివి ఉండదు, మాకు సంస్కారం ఉన్నది కాబట్టి అడ్డొస్తుంది. ఆ విధంగా కూడా అనొచ్చు. ఆ విధంగా మాట్లాడుతాడు. ఎవరు నేర్పినారు ఈ భాష? కేటీఆర్ గారు నేర్పిర్రా, లేకపోతే కేసీఆర్ గారు నేర్పిర్రా? మీకు ఎవరు నేర్పిర్రా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా గురించి మాట్లాడారు, అందులో నా గురించి పదే అరిగిపోయిన మైకు లెక్కనే మాట్లాడారు. ఏది బీచ్ సంఘం నేత అని చెప్పుకుంటున్నాను. బరాబర్ నేను బీచ్ సంఘం నేతనే. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా కరీంనగర్ జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జి వెంకటేష్ దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జిగా విధులు నిర్వహించిన వెంకటేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీపై వచ్చిన సందర్భంగా శనివారం దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కోర్టులో విధులు నిర్వహించిన న్యాయమూర్తి ప్రేమలత గద్వాల్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ఇష్టదైవమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు సత్కారాలు స్వీకరించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే శనివారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికి దర్శనానంతరం మద్దల మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్వామివారి శేషవస్త్రాలతో పాటు ప్రసాదాలు అందించారు. ఆయన వెంట ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, స్థానిక సిఐ వీరప్రసాద్ తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండలంలో శుక్రవారం కురిసిన అకాల వర్షంతో రైతులకు కన్నీటి మిగిల్చింది. శుక్రవారం రోజున ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన వల్ల మామిడికాయలు రాలిపోయి వరిధాన్యం కూడా తడిసిపోయి రైతులకు కన్నీళ్లే మిగిలింది. నా పేరు బత్తుల రాజం.
మద్దికుంట. ఒక 6 ఎకరాల వరి నాది నాశనం అయిపోయింది. 120 మామిడి చెట్లు ఉంటే 60 చెట్లు మొత్తం అయిపోయినాయి. ఇక చెట్లు అయితే చాలా ఇరిగినాయి. 60 చెట్లు అయితే మొత్తం అయిపోయినాయి. 60 మామిడి చెట్లు మొత్తం ఏం లేకుండా ఒక 10-15 లక్షల నష్టం జరిగింది. షెడ్యూల్ వేసిపోయింది. ప్రభుత్వం నాకేమన్నా సహకరిస్తేనే కానీ మేము చాలా 6 నెలల నుంచి చాలా కష్టపడి జీవిత ఆధారం అవే అనుకొని సాధినం. ఇన్ని రోజుల నుంచి సంవత్సరం నుంచి కష్టపడ్డ పంట అది. 6 నెలలకు కష్టపడ్డ పంట ఇది మొత్తం నష్టమైపోయింది. మాకు ప్రభుత్వం ఏమన్నా సహకరిస్తేనే మేము బతకగలుగుతాం, లేకుంటే ఇసముచ్చుకొని సావవలసింది మా పరిస్థితి. మధ్యగూడ గ్రామం. నేను ఒక 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఇది మురపల్ల వాళ్ళ భూమి, కూడా శ్రీనివాసరెడ్డి వాళ్ళ భూమి. ఒక 5 ఎకరాలు కౌలు తీసుకున్నా. అది మొత్తం అకాల వర్షానికి మొత్తం వరి మొత్తం పోయింది. మొత్తం రాళ్ళు పడి మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం ఒక్క ఇట్టు లేకుండా పోయింది. ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఏదన్నా సాయం చేయగలరని కోరుతున్నాను. కష్టపడి చేసిన లాగోడు అన్ని పోయినాయి మొత్తం. ఇప్పుడు మనకు చేతి రాకుండా ఇత్తు చేతి రాకుండా అయింది. ఎన్ని ఎకరాలు వేసినావు? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఇక్కు లేక నేను దీన్ని పట్టుకొని చేసిన. నాకు ఏం లేదు ఆదిరు, లేక ఇది చేసిన అనుకున్న పరిస్థితి గిట్ల అయింది. ఆదిరు ఏం లేదు, కౌలు కాదు. కౌలుకి ఇచ్చినప్పుడు కౌలు ఇవ్వకపోతే ఊరుకున్నారు. గవర్నమెంట్ నాకు ఏదైనా సాయం చేసి ఉంటే చెయ్యరు. ఇక పరిస్థితి బాగా గిట్ల అయిపోయింది. నాకు లేక నేను పట్టుకున్నా 5 ఎకరాలు దున్నుకున్నా. ఇప్పుడు నాకు ఇత్తు రాకుండా అయిపోయింది. లాగోడు మాత్రం మొత్తం పెట్టుకున్నా. అప్పటి నుంచి నాకు అన్ని లాగోడు పెట్టిన లాస్ట్కి వచ్చే వరకు నా పని ఇప్పుడు నాకు చేతులు లేకుండా అయిపోయింది. ఏదైనా చేసి ఉంటే మీరు చేసి దయచేసి ఏదైనా సాయం చేయండి. అయ్యా 5 ఎకరాలు వేసినాం అయ్యా. ఒక్క ఎకరానికి 12,000 ఇచ్చిరు అయ్యా. మందులు చెప్పరాని మస్తు మందులు పోసినాం అయ్యా. అయ్యా నాకేమి రాలేదు, మొత్తం అప్పు అయింది అయ్యా. నేనేమి చేయదు అయ్యా. అప్పుడు 3 లక్షలు తీసుకొచ్చి పెడితే అయ్యా పంట చేతికి రాకపోయా అయ్యా. అయ్యా అయ్యా ఇడ చేరెత్తున్నట్టు 4 లక్షలు ఇచ్చిర్రు అయ్యా. ఇప్పుడు అవి ఎట్ట తెరిపాలి అయ్యా. నాకు ఊరు ఏం బంగారు. నేను బతుకుడైతే లేరు అయ్యా. నేను ఏ మందు పోసుకొని చచ్చలేదు గారు. నేను ఏమి చేయాలి అయ్యా. మాకు మనిషికి ఇంత మంది ఇచ్చురు, మీ దండం పెడతా అయ్యా. ఓ అయ్యా నేను ఏమి చెయ్యాలి నా తండ్రి తండ్రి. మండలం కుడుదల స్వామి. మేము కౌలు తీసుకొని 5 ఎకరాల వరి నాటేసుకున్నాం. ఈ సంవత్సరము మందులు కూడా బాగా దండి వేసినాము. ఊస తిరుగుతుందని బాగా రేట్లు పెట్టి కూడా మందులన్నీ తీసుకొని కోత టయానికి వచ్చేసరికి వడగళ్ళ వాన వల్ల మొత్తం 5 ఎకరాల పొలం మొత్తం కూడా నష్టం జరిగింది నాకు. నేను ఇప్పటికే 3 లక్షలు అప్పు తీసుకొచ్చి పొలానికి పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు ఈ పంటతోటి నేను అప్పులు తీర్చుకుందామా అని అనుకున్నాం, కానీ కోత టైం వచ్చేసరికి నా పరిస్థితి ఘోరం అయిపోయింది. మొత్తం ఏం కూడా లేదు, ఏం లాభం కూడా లేకుండా మొత్తం నష్టపోయింది. దీనికి ప్రభుత్వం నాకు ఆర్థికంగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా అప్పులు చేస్తే అయ్యా అప్పులు అయితే తెత్తరాని అయ్యా. ముస్తాబాద్ మండలంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరిశీలించారు.
శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామంతో పాటు పలు గ్రామాల్లో అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో చర్చించి నష్టపోయిన పంటలకు తగిన పరిహారం అందేలా చూస్తామని బాధిత రైతులకు హామీ ఇచ్చారు. అధికారులు వెంటనే పంట నష్టంపై అంచనాలు సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. వారి వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, రైతులతో పాటు ఎన్ఎస్సీఐ నాయకులు ఉన్నారు. నాకు తల్లిదండ్రులు లేదు, మా నాన్నమ్మ తాగుతున్నారు. అప్పటి నుంచి కష్టపడుతున్నారు. ఇప్పుడు కూడా తప్పదే. సార్ అర్థం కాలేదు. లేదు సార్, ఇంకా ఆడ ఇగో ఎల్లుండి వరకు ఇంకో 3 రోజుల వరకు వస్తామని అనుకున్నా. అంతా నిన్న వచ్చి మొత్తం పాడు చేసుకొని పోయింది. ఎండిపోయి పనిపోయి పైపులు వేసిన కట్టుకోల బావి కడికెళ్ళి తర్వాత పైపులు కొనుకొచ్చి పైపులు దించిన. అటో ఇటు అదబి అంత పోయింది. 5 ఎకరాలకు కానీ 4 ఎకరాలన్నర యానం మంచిగా ఇది ఉండి తెలంగాణ పొద్దున గుడ్ల పొంటి 2-3 సార్లు పడ్డా. నాకు ఇంకా ఏం లేదు, ఇక చెప్పుకుంటాను కూడా. నాకు ఇది ఏమైతే మొత్తం ఒక ఎత్తులేదు. ఇన్ని ఏళ్ళ కూడా ఈ 50 ఏళ్ళ కూడా చూసినా కానీ ఈ పూర్తి ఎన్నట్టు రాలే మనకు కొడితే సగం చాలా బావు. ఒక ఎత్తే లేదు. ఇలా ఏదైనా నాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయండి, ఏదైనా చేయండి దయచేసి. ఎన్ని ఎకరాలు ఎంతలా కూడా అయింది? 1,20,000 దాకా అయింది బాపు. నిన్న ముస్తాబాద్ మండల ప్రాంతంలో వచ్చిన అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల రైతులు చాలా మేర నష్టపోయినారు. ముఖ్యంగా ముస్తాబాద్ మద్దికుంట ప్రాంతంలో ఈ వడగళ్ల వాన వల్ల రైతులు నష్టపోయినారు. ఏదైతే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతును తలెత్తుకుని ఉండే మాదిరిగానే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవాళ ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు కంటతడి పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి. ఎవరు ఏది నష్టపోయినప్పటికి కూడా వారికి ఎకరాకు ఎంతో ఇంకా ఈసారి డిసైడ్ చేయలేదు. ఈ పంట మాత్రం 100% ఎక్కడ లేని విధంగా 6 కాలం కష్టపడ్డ పంట 1/2 నిమిషంలో ఈ వడగళ్ల వాన రూపాన తుడిచిపెట్టుకుపోయింది. ఆ రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతుకు భరోసా ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. తప్పకుండా వారికి నష్టపరిహారం వచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాటి కొరకు మేము కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజల పక్షాన, నష్టపోయిన రైతుల పక్షాన ఉండి ఆ నష్టపరిహారాన్ని పూర్తి దిశగా ప్రయత్నాలు చేస్తామని తెలియదు. గంభీరపేట మేజర్ గ్రామ పంచాయతీ ఈవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో తై బజార్ వేలం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన అంగడి బజార్ వేలం పాటకు మంచి స్పందన లభించింది. ఎంపీడీఓ రాజేందర్ నేతృత్వంలో జరిగిన వేలం పాటలో పలువురు ముందుకు రాగా గ్రామానికి చెందిన కలకుంట్ల రాఘవేంద్రరావు 3,20,000 రూపాయలకు 1 సంవత్సరానికి గాను అంగడి బజార్ వేలం పాట దక్కించుకున్నారు. అనంతరం ఆయనకు అధికారికంగా ఒప్పంద పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు అమిత్, బాలయ్య, ప్రభాకర్, నాంపల్లి, నిశాంత్ తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. 4వ షాప్కి 7,500, 5వ షాప్కి 7,500 ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సీజ్ చేయాలి. మరి అది చేసేయండి. అంటే కడతారా కట్టమనండి, లేకుంటే సీజ్ చేసేసేయండి. 8,800 అబ్దుల్ మజార్ గారి ఇవ్వాలి. 19,800
అంటే ఈ సంవత్సరం మొత్తం స్టార్టింగ్ నుంచి క్లియరా? ఇక్కడ నాకు ఇచ్చింది ఒకటి, ఇది మన ఫస్ట్ నుంచి మన మార్చి నుంచి మార్చి 31 వరకు ఈ ఒక్క సంవత్సరం పేరు 25 పోయిన సంవత్సరం పేరు సంవత్సరం డ్యూ ఉంది, రిజిస్టర్ ఉన్నాయి. మొత్తం మొదటి నుంచి చెప్పండి. జనాలకు కూడా ఈ సంవత్సరంతో పాటు గత 4-5 సంవత్సరాల నుంచి మొత్తం వివరణ గాంధీ కాంప్లెక్స్ అయిపోయింది. అయ్యా జాగిరైపోయింది. గ్రామ మీరు కూడా ఆ పైసలు తనకు రిటర్న్ ఇచ్చేసేది. ఎందుకంటే ఊళ్ళో తప్ప వేరే పరాయి ఊళ్ళోకి ఇక్కడ పక్కన. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.